నమస్కారం. వెల్కమ్ టు NS5 న్యూస్. జీడిమెట్ల పిఎస్లో ఒక ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల ప్లే జోన్, ఫీడింగ్ రూమ్ సైబరాబాద్ సివి అవినాష్ మహంతి ప్రారంభించారు. కుత్బులాపూర్ నియోజకవర్గం, ఫిబ్రవరి 21. NS5 న్యూస్. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఈరోజు సైబరాబాద్ కమిషనర్ శ్రీ అవినాష్ మహంతి గారు ప్లే జోన్ అలాగే మదర్ ఫీడింగ్ రూమ్ను ఓపెన్ చేయడం జరిగింది. ఈ మదర్ ఫీడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంప్లైంట్స్ కానీ పోలీస్ స్టాఫ్ కానీ ఎవరైనా తమ బిడ్డలకు పాలు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఓపెన్గా పాలు ఇవ్వడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా ఒక రూమ్లో ఏర్పాటు చేసి అక్కడ వారికి సౌకర్యాలు ఏర్పరచడం జరిగింది. దాని ద్వారా తల్లితనాన్ని గౌరవించడం, అలాగే తల్లికి ప్రత్యేక స్థానం కల్పించడం. అలాగే ఈ ప్లేయర్ జోన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భార్యాభర్తల గొడవలు జరిగినప్పుడు, అలాగే వేరే వివాదాలు జరిగినప్పుడు వారితో పాటు వారి పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు కాబట్టి పోలీస్ స్టేషన్కి వారు కంప్లైంట్ ఇస్తున్న సందర్భంలో, విచారణ జరుగుతున్న సందర్భాలలో వారి అల్లరి జరగడం కావచ్చు, లేకపోతే వాళ్ళ కంప్లైంట్స్ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఆ పిల్లలు అక్కడే ఉన్నట్లయితే వారి ముందు వాళ్ళ పేరెంట్స్ని మందలించినప్పుడు ఆ చిన్న లేత మనసులో నొచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో వారిని ప్రత్యేకంగా ప్లే జోన్లో పెట్టడం వల్ల వాళ్ళు ఆ ప్లేస్లో ఎంగేజ్ అయినప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు విచారించడానికి, వాళ్ళ తల్లిదండ్రులతో పాటు మాట్లాడడానికి ఆస్కారం ఉంటుందని, అలాగే కౌన్సిలింగ్కి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇవి 2 ఏర్పాట్లు చేయడం జరిగింది. భవిష్యత్తులో వీటి వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో డీసీపీ బాలనగర్ జోన్ శ్రీ కె సురేష్ కుమార్, ఏసీపీ బాలనగర్ శ్రీ హనుమంతరావు సార్, అలాగే జీడిమెట్ల సిబ్బంది పాల్గొనడం జరిగింది. అది సరిగ్గా డ్యూటీస్ డిశ్చార్జ్ అవుతున్నాయి, కావాల్సిన యాక్టివిటీస్ అవుతున్నాయా లేదు, ఇన్వెస్టిగేషన్ సరిగా అవుతున్నాయా లేదు, మేము మా రివ్యూ చేసుకొని దాన్ని కూడా మంచిగా చేసుకోవచ్చు. అదే చేయడానికి సార్, సైబరాబాద్ పరిధిలో ఇంకా పిఎస్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా సార్? సారీ, సైబరాబాద్ పరిధిలో పిఎస్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా పాపులేషన్ బట్టి? ఇప్పుడు నేను ఎక్కువ దాని గురించి చెప్పలేను, బట్ మేము కొన్ని ప్రపోజల్స్ ఎక్కడెక్కడ అవసరం అలాంటి ప్రపోజల్స్ చేసి చీఫ్ ఆఫీస్కి, డీజీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశాము. కొన్ని దాంట్లో రివ్యూ కూడా అవుతుంది. అది ఇన్ డ్యూ కోర్స్ యాజ్ అండ్ వెన్ అవి జస్టిఫైబుల్ అవుతాయి, అవి శాంక్షన్ అవుతాయి. సో ప్రపోజల్స్ అయితే డిస్కషన్లోనే తయారు కూడా చేసి చీఫ్ ఆఫీస్కి ఈరోజు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాను. అదే భాగంలో ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఒకటి ఉమెన్స్ రెస్ట్ ఏరియా విత్ ఫీడింగ్ రూమ్, అది మనం ఓపెన్ చేశాం ఈరోజు. ఇక్కడ వచ్చిన మన విజిటర్స్, పోలీస్ స్టేషన్కి వచ్చిన విజిటర్స్, వాళ్ళ కోసం, బికాజ్ చాలా మంది ఉమెన్ విజిటర్స్ కూడా వస్తారు, వాళ్ళతో పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం, ప్లస్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది వాళ్ళ కోసం, ఇద్దరికి ఇది డ్యువల్ పర్పస్ సర్వ్ అవుతుంది. సో ఇది ఓపెన్ చేశాం. అది కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతున్న పోలీస్ స్టేషన్ పోలీసింగ్ యాక్టివిటీస్ కూడా రివ్యూ చేస్తాము. దాంట్లో మనకి పబ్లిక్కి కావాల్సిన ఎలాగా పోలీసింగ్ నడుస్తుంది, పోలీస్ రెస్పాన్స్ ఎలాగ ఉంది, మన కేసెస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ ప్రివెన్షన్, డిటెక్షన్, ఇవన్నీ ఎలా జరుగుతుంది అవన్నీ ఒకసారి పోలీస్ స్టేషన్లో రివ్యూ చేయడం జరుగుతుంది. స్టాఫ్తో ఇంటరాక్షన్ చేస్తాము. అదే వాళ్ళ డ్యూటీస్ ఎలాగా డిశ్చార్జ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి చూస్తాం. సార్, మిగతా పిఎస్ ఆదర్శంగా తీసుకోవచ్చు, మిగతా పిఎస్లు ఈ పిఎస్ లాగా ఆదర్శంగా తీసుకోవచ్చా? ఇప్పుడు అన్ని పిఎస్లో వీ వాంట్ మంచి ఫెసిలిటీస్ టు కమ్ అప్. సో కొన్ని పిఎస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నాయి, కొన్ని కొంచెం పాత ఉన్నాయి, సో ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నాయి, కొన్ని కొత్తగా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కొత్త పిఎస్లు ఎస్టాబ్లిష్ అయినాయి. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెల్లగా డెవలప్ అవుతుంది. సో వీ విల్ ట్రై టు ఎక్కడ ఇలాగా ఓపెన్ చేస్తాము, మెల్లగా అన్ని ప్లేసెస్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో SHOs వాళ్ళ ఇనిషియేటివ్, DCPs వాళ్ళ ఇనిషియేటివ్తో ఓపెన్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అదర్ పిఎస్ కూడా మెల్లగా చేస్తాం.